ఈరోజు చికెన్ కాల్చుకుందామని ఫిక్స్ అయిపోయి షాప్కి వెళ్ళి చికెన్ తెచ్చుకొని చలిలో అలా వేడిగా తిందామని ఫిక్స్ అయిపోయాను. ముందుగా కార్న్ఫ్లోర్ వేసా, కొంచెం వాటర్ ఉంటే వెంటనే పీల్చుకుంటుందని. నెక్స్ట్ అది వేద్దాం అనుకొని వద్దులేని పక్కన పెట్టేసా. నెక్స్ట్ గరం మసాలా వేసాను. గరం మసాలా అంటే ఆ స్పూన్ చిన్నగా ఉంది కదా, అందుకనేసి 2 వేసుకున్నా. నెక్స్ట్ అది గరం మసాలా 2 టేబుల్ స్పూన్లు వేసాను. అది నెక్స్ట్ చికెన్ మసాలా వేసాను. చికెన్ మసాలా కూడా సేమ్ క్వాంటిటీ తీసుకున్నా, టేస్ట్ తగ్గకూడదు కదా మళ్ళీ తింటే, అలా అన్నట్టు. నెక్స్ట్ కబాబ్ మసాలా. ఈ కబాబ్ పొడి మాకు అంటే కర్ణాటక ఇట్లా బెంగళూరు సైడే దొరుకుతుందా మన సైడ్ దొరుకుతుందో తెలీదు నాకు. నేనైతే ఒకసారి మాది ఏపీ అనమాట, అక్కడికి వెళ్తే అడిగిన కబాబ్ మసాలా లేదన్నారు. నాకైతే బెంగళూరులో బాగా దొరుకుతుంది ఇది కబాబ్ మసాలాది. నెక్స్ట్ వచ్చేసి కారం, ఉప్పు. ఫస్ట్ ఉప్పు వేస్తున్నానులేండి, నెక్స్ట్ కారం వేస్తా సరిపడా. అలా వేసేసి సరిపడా వేసుకోవాలి. అది తీసుకున్నా బట్ మిగిలిచ్చి అందులో వేసేసాను సాల్ట్. నెక్స్ట్ ఇంకా సరిపడా కారం వేసాను. కొంచెం కారం ఎక్కువైనా ఓకే, మా ఇంట్లో తింటాను, నాకు కారంగానే ఇష్టం. అది కాక ఫీవర్ వచ్చింది నాకు, ఈ మధ్య ఏం తినలే, అందుకనేసి వెంటనే నాకు కబాబ్ చేసుకుందాం అనుకున్నా. రోజువే కదా కబాబు అనేసి ఇది అల్లం పేస్ట్. నేను ఎప్పుడైనా చికెన్ బిర్యానీకి కానీ ఇలా కబాబ్ చేయాలన్నా కాల్చుకోవాలన్నా ఈ పేస్ట్ వాడతా. ఇంట్లో నూరింది ఓన్లీ బిర్యానీకి వాడతా. వేసేసాను, మొత్తం కలుపుకున్నా. అందులో నిమ్మకాయ కూడా వేసాను, కాకపోతే మీకు చూపించలే. నా దగ్గర ట్రైప్యాడ్ లేదండి, అందుకనేసి కష్టమవుతుంది ఒక చేతితో పట్టుకోవడం, ఒక చేతితో. కానీ అంటే లాస్ట్కి సరిపోలే, అందుకే కార్న్ఫ్లోర్ కూడా వేసి మళ్ళీ మా వారు కడ్డీకి కూర్చుతున్నారు. ట్రైప్యాడ్ వస్తే ఓన్గా వీడియోస్ తీసుకోవచ్చు. ఏం చేయను, ఒక చేత్తో పట్టుకోవాలి, ఒక చేత్తో చేయాలంటే కష్టమవుతుంది. ఏదేమైనా చెయ్యాలి, యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అని అనుకుంటున్నా. 2 years బ్యాక్ స్టార్ట్ చేసి వదిలేసి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసిన, రీసెంట్గా స్టార్ట్ చేస్తాను అంతే. అలాగొచ్చేసి ఇంకా బయట మంట అంతా పెట్టేసుకున్నాడు, ఇంట్లోకి వచ్చి అది కూర్చుకొని ఇంక వెళ్ళేసి స్టార్ట్ చేయాలి. బయట చలి బాగా ఉందండి, చలిగా ఉంది, అందుకనేసి నాకు చికెన్ తినాలనిపించింది. ఫైనల్లీ మంట దగ్గరికి వచ్చేసాం. ఫస్ట్ కొంచెం మంట వచ్చింది, తర్వాత బాగా వచ్చింది. చుట్టూ పిల్లలు గోల బాగుంది. అలా కాల్చుకుంటూ కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఎంత బాగుంటుంది కదా. ప్రెజెంట్ అది ఒక పనిలాగా అనిపిస్తుంది, కొన్ని రోజులు పోతే మనకి అది ఒక మెమొరబుల్గా అనిపిస్తుంది. అక్కడ కూర్చొని ఇట్లా చేసాం కదా, కాల్చుకున్నాం కదా, అలా చికెన్ అంతా బాగా వస్తుంది. కాకపోతే లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉందండి. నేను మధ్యలోనే ఇంట్లోకి వెళ్ళినా, అది బయట కాలుస్తున్నారు తను, నేను ఇంకెళ్ళిపోయినాను. ఏమైందంటే చెప్తా, లాస్ట్లో చెప్తానులేండి. చూడండి మా చికెన్ ఎలా కాలుతుందో, సూపర్గా బర్న్ అవుతుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది అక్కడే ఉంటే.
ఓకే. కాలుతుంది. మొత్తం చుట్టూ కాలాలి కదా లోపట. ఇదొచ్చేసి ఆముదం. మీకు తెలుసా ఆముదం? అది కొంచెం వేసాను. ప్లస్ మళ్ళీ మస్టర్డ్ ఆయిల్ కూడా వేసాను. కలిపేటప్పుడే వేసాను, కాకపోతే మీకు చూపించలే. ఆ నిమ్మకాయ రసం, మస్టర్డ్ ఆయిల్ వేసేది క్లిప్ మిస్ అయిపోయింది. ఇంకా నేను అయిపోయింది కదా, ఇంట్లోకి తెస్తారులే అని చెప్పేసి వెళ్ళిపోయినానా. మా వారు కొంచెం నల్లగా మాడగొట్టేసినారు. ఇంత మాత్రం సరిపోతుంది, కానీ ఏం చేయను, అగో మాడిపోయింది. ఆయిల్ అప్పుడే వేసాను కదా అని చెప్పేసి కొంచెం సేపు ఉంచినారా, అది ఇంకా మాడడం స్టార్ట్ అయిపోయింది. ఒక్కటే మిస్. ఇంత బాగుంది, చివరికి వచ్చేసరికి అట్లా అయిపోయింది నా చికెన్. అయిపోయిందండి. ఒక చెత్త చాటు తీసుకొని ఊపి 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 దాన్ని లాస్ట్ వరకు తెచ్చి ఫైనల్లీ అయిపిచ్చేసినాం. అలా వచ్చింది.